ఇండియాలో ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కృషి చేస్తున్నట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా క్యాన్సర్ హాస్పిటల్ అనుసంధానం చేస్తూ అందరికీ ఒకే రకమైన వైద్యం అందేలా చర్యలు తీసుకొనుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కృషి చేస్తోంది. ప్రాంతీయ భేదాలు, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ అత్యాధునిక వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా గ్రిడ్ ను బలోపేతం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఎన్సీజీలో ప్రస్తుతం 300 సంస్థలు చేరాయి. ఇందులో హాస్పిటళ్లు, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఎంఎన్జే, నిమ్స్, బసవతారకం, ఎల్వి ప్రసాద్, ప్రతిమ, విరించి, ఏఐజీ హాస్పిటళ్లు ఉన్నాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడిసిన్, రీసెర్చ్ వంటి అంశాల్లో ఈ హాస్పిటళ్లు, రీసెర్చ్ సంస్థల మధ్య గ్రిడ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ట్రీట్మెంట్, మెడిసిన్ పై ఈ హాస్పిటళ్లలోని డాక్టర్లకు గ్రిడ్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తోంది. ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల క్యాన్సర్ పేషెంట్లకు ఒకే రకమైన మెరుగైన ట్రీట్మెంట్ అందుతుందని లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియాలో క్యాన్సర్ కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ లెక్కల ప్రకారం అన్ని రకాల క్యాన్సర్ కేసులు కలిపి 2021లో 14,26,447 నమోదైతే 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాదిలోనే దాదాపు 2.45% కేసులు పెరిగాయి. నాలుగేండ్ల నుంచి ఏటా 2 నుంచి 2.75% వరకు పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి. క్యాన్సర్ తో 2021లో 7.89 లక్షల మంది చనిపోతే 2022లో 8.08 లక్షల మంది చనిపోయారు. తెలంగాణలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో 4,48,387 క్యాన్సర్ కేసులు నమోదవ్వగా 2,45,217 మంది క్యాన్సర్ తో మరణించారు. 2013లో 39,933 మందికి క్యాన్సర్ వస్తే 2022లో 49,883 మందికి వచ్చింది. దాదాపు 24% ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఎక్కువగా నోటి, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. గుట్కా, పాన్ మసాలాతోనే రాష్ట్రంలో ఓరల్ క్యాన్సర్ కేసులు అధికంగా ఉండగా ఆ తర్వాతి స్థానంలో బ్రెస్ట్, సర్వైకల్, లంగ్స్, బ్లడ్ క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఆంకాలజీ సేవలు కేవలం హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. హైదరాబాద్ లోని ఎంఎన్జే హాస్పిటల్, వరంగల్ లోని ఎంజీఎం లో తప్ప జిల్లాల్లో ఎక్కడా క్యాన్సర్ స్పెషలిస్టులు గాని, క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్లు గాని గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని దవాఖానాల్లో క్యాన్సర్ క్లినికల్ పెట్టాలని 4 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదు. ఈ సెంటర్ల నిర్వహణకు నేషనల్ హెల్త్ మిషన్ కింద అప్పట్లోనే కేంద్రం నిధులు కూడా ఇచ్చింది. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడం, రోగులకు సేవలు అందించడంపై ఆయా జిల్లా హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు క్లినిక్లను ప్రారంభించకపోవడం గమనార్హం. క్యాన్సర్ బాధితుల్లో చాలా మందికి ఆ వ్యాధి ముదిరే వరకు త్వరగా విషయం తెలియడం లేదు. ముందు రకరకాల మందులను వాడి చివరకు హాస్పిటల్ కు వస్తున్నారు. అప్పటికే రోగం 3వ స్టేజ్ లోనో 4వ స్టేజ్ లోనో ఉంటోంది. అందువల్లే క్యాన్సర్ డెత్ రేట్ ఎక్కువగా ఉంటోందని, ఫస్ట్, సెకండ్ స్టేజ్ లోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో రికవరీ అవుతారని డాక్టర్లు చెప్తున్నారు. పిహెచ్సి ఏరియా, జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లకు ఎర్లీ స్టేజ్ లోనే క్యాన్సర్ ను గుర్తించడంపై పెద్దగా అవగాహన లేకపోవడం కూడా వ్యాధిని గుర్తించడంలో ఆలస్యానికి కారణమని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.